ప్రైజ్ లార్డ్ అందరికీ దేవుని నామంలో మీకు అందరికీ శుభములు. ఏం చదువుకున్నావని నేను నర్సింగ్ చేయించడానికి వాళ్ళు తీసుకెళ్తున్నారు అంటుంది. నర్సింగ్ చేయించడానికి తీసుకెళ్తున్నారంటే అక్కడ వాళ్ళు కుక్ చేయడానికి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో పాటు వాళ్ళు చేస్తున్నటువంటి సేవా పరిచర్య వాళ్ళకి నేర్పించి వాళ్ళకు ఒక దారి చూపించి వాళ్ళకి నెలకి ఇంత అని వాళ్ళకి మనీ ఇచ్చి వాళ్ళకి బట్టలు ఇచ్చి వాళ్ళకి తిండి పెట్టి వాళ్ళని చక్కగా చూసుకుంటారు. వాళ్ళకి ఆ పని ఆ నర్స్ సిస్టర్స్కి ఆ నన్స్కి ఆ పని తప్ప ఇంకా వేరే చేయడం ఏమీ తెలియదు వాళ్ళకి. నార్మల్ కామన్ క్రిస్టియన్ పీపులే ఏమి చేయలేరు, పాపానికి ఎవరు ఒడిగట్టలేరు. అట్లాంటిది మిషనరీ వాళ్ళు, ఆ మిషనరీస్ వాళ్ళు ఎందుకు చేస్తారు? చేస్తే మీరే చేయాలి. చేస్తున్నారు కదా ధర్మస్థల్లో ఆడపిల్లల్ని. మన ఆడపిల్లలే హైందవ ఆడపిల్లలు, మన ఆడపిల్లలే హైందవ ఆడపిల్లలు, హిందూ పిల్లలు. ఇక్కడ అందరూ హిందువులే, కానీ దేవుణ్ణి తెలుసుకున్నారు. దేవుడు అంటే ఏంటో తెలుసుకొని నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మరి అందరూ అలాగే నిజ దేవుణ్ణి ఆరాధించాలని, నిజాన్ని చూపించాలి, సత్యాన్ని లోకానికి చూపించాలని పడుతున్న ప్రయాస, వాళ్ళ భవిష్యత్తులు బాగుపడాలని ప్రయాస. మీరేం చేస్తున్నారు? మీరు అసలు చేయాల్సింది కూడా చెయ్యట్లేదు. మీరు ఒకటి చెయ్యండి, ధర్మస్థల్లోకి వెళ్ళి ఆడపిల్లలు మాయమైపోతున్నారు. వాళ్ళ అస్థపంజరాలు మాత్రమే బయట కనపడుతున్నాయి, తొవ్వే కొద్దిగా అస్థపంజరాలు వస్తున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళండి. ఆ ధర్మస్థల్లోకి వెళ్ళి ఏం జరుగుతుంది, ఆడపిల్లలు ఏమయ్యారు, ఎందుకు, ఆ తల్లిదండ్రుల యొక్క వేదన చూడండి. అక్కడికి వెళ్ళి చూడండి, అక్కడ వాయిస్ లేపండి, మీ వాయిస్లు అక్కడ లేపండి. అంతేగాని అనవసరంగా అమాయకులైన మా ప్రజల మీద పడిపోకండి. ఎప్పుడు నిజం నిలకడగా నిలుస్తుంది, సత్యం గెలుస్తుంది. సత్యమేవి జయితే అంటాం కదా, సత్యం ఎప్పుడు గెలుస్తుంది. అబద్ధం ఎప్పుడు నిలవదు, అసత్యం ఎప్పుడు నిలవదు. అబద్ధాలు ఒకళ్ళ మీద వేసి వాళ్ళని అణిచేయాలని, వాళ్ళని త్రొక్కేయాలని చూసే కొద్దిగా వాళ్ళు బంప్ అవుతారు. అది అర్థం చేసుకోండి. బంతిని నేలకేసి కొట్టినా గోడకేసి కొట్టినా రివర్స్ వచ్చింది, అది జ్ఞాపకం చేసుకోండి. నేను మాట్లాడదలుచుకోలేదు, ధర్మస్థల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, ఆడపిల్లల్ని ఏదో తీసుకెళ్ళిపోయి ఏదో చేయాలనుకొని తీసుకెళ్ళిపోయారు వీళ్ళని కంగారు పడిపోయారు కదా. కంగారు పడిపోయి వాళ్ళని నన్స్ని మీరు జైల్లో వేశారు కదా. బట్ దేవుడు వాళ్ళని విడిపించాడు అనుకో, దేవుడు విడిపిస్తాడు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. ఆయనే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు. ఫాస్ట్గా కనపడితే కొట్టేస్తున్నారు. ఏం రైట్ ఇచ్చింది మీకు రాజ్యాంగం? ఎవరి ధర్మాన్ని వాళ్ళు బోధించుకోవడానికి రైట్ ఇస్తే మీరు కొడతారు. రాజ్యాంగాన్ని చదవండి ముందు. రాజ్యాంగం అంతా చదువుకొని ఎవరి స్వాతంత్ర్యం వాళ్ళకుంది. ఈ భారతదేశం అంత కమ్మనైన దేశం, అంత మంచి దేశం, అంత చక్కని దేశం నా భారతదేశం. నీ భారతదేశం కూడా కదా, నా భారతదేశం, నీ భారతదేశం, మన భారతదేశం, మనకిష్టమైన మన దేశం. మనకిష్టమైన మన దేశంలో మనం అందరం కలిసి ఉండాలి, కలిసి పని చేయాలి, కలిసి పోరాడాలి, కలిసి బ్రతకాలి, కలిసి జీవించాలి. అంతేగాని విభజించి పాలించే పద్ధతి ఎప్పుడు ఎన్నటికీ గెలవదండి. ఎప్పుడైతే సంక్షేమం అభివృద్ధి ప్రజలకు అందదో అక్కడ మతాన్ని లేపేసేసి, మతతత్వాన్ని లేపేసేసి, గందరగోళాలు సృష్టించేసి ప్రజల్ని కన్ఫ్యూజన్కి గురి చేయడానికి మతం అని పెట్టుకుని ఉన్నారు. మతం అనే జాడ్యంలో నుండి బయటకు వస్తే మనం, ఆ మతం అనే రాక్షసత్వం నుండి బయటకు వస్తే మనం మనుషులుగా కనబడతాం. మనమే మనుషులుగా కనబడతాం. ఎప్పుడైతే మతం ముసుగులో ఉంటామో మనకు తెలియని రాక్షసత్వం, మనకు తెలియనటువంటి ఒక క్రూరత్వం, ఒక మృగం లాంటి చేష్టలు, ఉడిగిన చేష్టలు ఇవి చేస్తారు మతం ముసుగులు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు.
మతం అనేది ఒక క్రూరమైనటువంటి జాడ్యం, అది దరిద్రం. అది క్రైస్తవులకి ఆ మతం అనే జాడ్యం పూయకండి. మాకు మతం లేదు, మాకు క్రీస్తు మార్గం అంతే. మేము అందరితో సహవాసం చేస్తాం, క్రైస్తవులతోనూ ముస్లిమ్స్తోనూ అందరితో, ఎవరుంటే వాళ్ళతో చక్కగా సహవాసం చేస్తాం, అందరితో మంచిగా ఉంటాం, అందరితో బాగుంటాం. కానీ మాకుండే నిబంధనలు కట్టడలను బట్టి మేము జాగ్రత్తగా అందరితో సఖ్యత కలిగి జ్ఞానముతోనూ సమయోచితమైన జ్ఞానముతో దేవుని యొక్క కృపతో మేము నడుస్తూ ఉంటాం. అంత మాత్రాన అంటరాని వాళ్ళని, దేవుని నమ్ముకున్న వాళ్ళు తక్కువ వాళ్ళని ఎలా అంటారు మీరు? అలా అనబట్టే కదా ఈరోజు ఎవరికి వాళ్ళు దేవుని ప్రేమ ఏంటి, అసలు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎవరో అని ఎంత విసిగి వేసారిపోయి దేవుణ్ణి వెతుక్కుంటూ వస్తున్నారు. దేవుడు అంటే అలా ఉండాలి, అందరినీ దగ్గరకు తీసుకోవాలి, అందరినీ ఓదార్చాలి. దేవుడు కన్నీటిని తుడిచే దేవుడు, దేవుడు బాధల్ని తొలగించే దేవుడు, దేవుడు సఖ్యతనిచ్చే దేవుడు. దేవుడు తన పైన పెట్టుకున్న విశ్వాసాన్ని అధికము చేసి ఆ విశ్వాసం, ఎవరి మీదైతే ఆ విశ్వాసం ఉంచారో అనాది కాలం నుండి సృష్టికర్తగా ఉన్న దేవుడు ఆయనే, యేసుక్రీస్తు. నిరంతరం ఆయనే దేవుడు. ఆయన దేవుడుగా ఉన్నాడు, దేవుడై ఉంటాడు, దేవుడుగా ఎలుబడి చేస్తాడు. ఎందుకని ఆలోచించరు? ఎంతసేపు క్రైస్తవ్యం మీద, క్రైస్తవుల మీద వద్దండి, అలాగా మనమందరం కలిసి జీవిద్దాం, కలిసి బ్రతుకుదాం. నేను దేవునికి కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎంతగానో ప్రార్థన చేసినటువంటి వారు ఉన్నారు. మరి క్రిస్టియన్ నన్స్ గురించి చాలామంది సేవకుల్ని బాధపడుతుంటే అల్లాడిపోతుంది మనసు. ప్రార్థనలు ఊరికే పోవు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన కనుల ముందు ఏది దాగదు. ఆయన నీతి న్యాయాధిపతి అయిన దేవునిగా వస్తాడు, నీతిని న్యాయమును స్థాపిస్తాడు. ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన రాజ్య స్థాపన కొరకు అందరూ నిలవబడాలి. అనేకులను మనం దగ్గరకు తీసుకోవాలి, అనేకులను మనము ప్రేమించాలి. యేసయ్య అదే చెప్తున్నాడు కదా, మీ పొరుగు వారిని ప్రేమించండి, మీ పూర్ణ హృదయముతో మీరు దేవుణ్ణి సేవించండి అని కృత నిబంధనలో 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 2 ఆజ్ఞలు మనం పాటించగలిగిన వారమైతే మనం హింసైనా, బాధైనా, కష్టమైనా, మరి ఏదైనప్పటికీ మనం నిలబడి మనం ముందుకి నడవగలం. ఎక్కడ ఆగిపోకూడదో, మన ఆత్మీయ ప్రయాణం ఎక్కడ ఆగిపోకూడదో సాగిపోవాలి. అంతం వరకు ఇది సాగుతూనే ఉండాలి. మీ అందరికీ దేవుని నామంలో శుభములు.